న్యూస్9కి స్వాగతం. వినుకొండ పట్టణం నరసరావుపేట రోడ్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆదర్శాలను ఆచరణలో పాటించడమే ఆయనకు నిజమైన నివాళి అని, అందరూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని, నిరుపేద కుటుంబంలో జన్మించిన అంటరానితనం అసమానతలను అధిగమించి భారతరత్నంగా ఎదిగారని కొనియాడారు. అనేక దేశాల రాజ్యాంగాలు అధ్యయనం చేసి భిన్న సంస్కృతులు, మతాలున్న భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించారని తెలిపారు. దళితులు, బీసీలకు రిజర్వేషన్లు సమాజంలో అసమానతల తొలగింపునకు పునాది వేసిన మహనీయుడు అంబేద్కర్ అన్నారు. అందుకే తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని సీఎం చంద్రబాబు అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. మరి ముఖ్యంగా గురుకుల విద్య విధానాన్ని బలోపేతం చేసి ఏపీని దేశానికి ఆ విషయంలో ఆదర్శంగా నిలిపినట్టు తెలిపారు. ఎస్సీబీసీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు, ఉద్యోగాలు, రిజర్వేషన్ల అమలు, నిరుద్యోగ యువతకు లక్షల ఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. अमर रहे डॉक्टर बी आर अम्बेडकर। जोहार डॉक्टर बी आर अम्बेडकर। जोहार डॉक्टर बी आर अम्बेडकर। अमर रहे बी आर अम्बेडकर। పట్టణంలో ఎన్డీఏ ఆధ్వర్యంలో దళిత నాయకుల సహకారంతో పెద్ద ఎత్తున డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావు గారికి, అలాగే బీజేపీ ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని నిర్మించడంలో కీలక బాధ్యత పోషించారు. రాజ్యాంగ నిర్మాణ కమిటీ చైర్మన్గా ఎంతో బాధ్యతగా చేశారు. అనేక దేశాల రాజ్యాంగాలను చదివి అర్థం చేసుకొని మన విభిన్న సంస్కృతులు ఉన్నటువంటి భారతదేశం, భిన్న మతాలు, భిన్న సంస్కృతులు ఉన్నటువంటి భారతదేశంలో ఒక గొప్ప రాజ్యాంగాన్ని, గొప్ప ప్రజాస్వామ్య దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి ఎన్నో బాధలు అనుభవించి, అంటరానితనం, దురాగ్రతాలని అనుభవించి కష్టపడి చదువుకొని పైకొచ్చారు. అలాగే ఒక నిరుపేద కుటుంబం నుండి వచ్చి ఒక ఆదర్శ భావాలతో ఒక భారత రత్నగా ముందుకెళ్లారు. సమాజంలో అట్టడుగు వర్గాలు, వెనకబడినటువంటి దళితులకు, బీసీలకు వీళ్ళందరికీ రిజర్వేషన్ ఉండాలి అని ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి గొప్ప వ్యక్తి. ఈరోజు సమాజంలోని అసమానతలు తగ్గించడానికి ఆ రోజు పునాది వేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు అంబేద్కర్ గారికి వారికి ఘనమైనటువంటి నివాళులు, జోహార్లు అర్పిస్తూ ఆ రోజు అంబేద్కర్ గారి ఆశయాల్ని సాధించడానికి నేటి యువత నడుం బిగించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. ఇంకా భారతదేశం సాధించాల్సినటువంటి అభివృద్ధి ఉంది. అలాగే సమాజంలో ఇంకా జరగాల్సినటువంటి నవ సమాజ నిర్మాణం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ముందుకెళ్తా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ ప్రభుత్వం అంబేద్కర్ గారి ఆశయాలను సాధిస్తుంది. ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో, వెనుకబడిన సమాజంలో వెనుకబడిన వాళ్ళు ఉన్నారో, ఆర్థికంగా, సామాజికంగా అలాంటి వారిని ముందుకు తీసుకెళ్లటమే ఈరోజు చంద్రబాబు గారి లక్ష్యం, ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం. ఖచ్చితంగా అది సాధించి తీరుతుంది. ఎన్డీఏ ప్రభుత్వం సాధించి తీరుతుంది. ముఖ్యమంత్రి గారి ఆశయం ఒక్కటే. ఈరోజు అనేక గురుకుల పాఠశాలలు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు పేదరిక నిర్మూలన కోసం, పేదలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం కోసం గురుకుల పాఠశాల ప్రారంభించారు అన్న ఎన్టీ రామారావు గారు. మరి చంద్రబాబు గారు దాన్ని అన్ని జిల్లాలకు విస్తరింపజేసి ఈరోజు గురుకుల పాఠశాలలు అంటే కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ ఈరోజు దేశంలోనే ముందుంది. ఎస్సీ బాలికలకు, అట్లాగే బీసీ బాలబాలికలకు ఎన్నో రెసిడెన్షియల్ కాలేజీలు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల ఈరోజు నాణ్యమైన ఎడ్యుకేషన్ ని ఈరోజు అందిస్తా ఉన్నాం. అట్లాగే బీసీ ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఈరోజు చంద్రబాబు గారు అందిస్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో రాజ్యాంగ విలువల్ని తొంగలో దొక్కేశారు. గత ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువల్ని కాలరాచారు. అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ విలువల్ని అగౌరవపరిచారు. అందుకే ప్రజలు గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు తీసుకొచ్చింది అన్నాడు అన్న ఎన్టీ రామారావు గారు. పెంచారు రిజర్వేషన్, రాజకీయంగా రిజర్వేషన్లు తీసుకొచ్చారు. ఈరోజు గ్రామాన అనేక మంది సర్పంచులు, జడ్పీటీసీలు ఉన్నారంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు రాజకీయ రిజర్వేషన్లు సామాజిక న్యాయం కోసం తీసుకొచ్చారు. అలాగే సామాజిక న్యాయం ముందుకెళ్ళాలి,
దేశంలో అంబేద్కర్ గారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం మరి గత ప్రభుత్వం చేసిన తప్పులు, బీసీలకి ఎస్సీలకి కార్పొరేషన్ నిధులు తీసేశారు గత ప్రభుత్వం. రెసిడెన్షియల్ స్కూల్లో సరైన భోజనం కూడా పెట్టలేనటువంటి దుస్థితి. కనీసం పేద పిల్లలకు, బీసీ ఎస్సీ పిల్లలకు కనీస సౌకర్యాలు కూడా చేయలేకపోయింది గత ప్రభుత్వం. గత ప్రభుత్వం బీసీ ఎస్సీలను నిర్లక్ష్యం చేసింది, అన్యాయం చేసింది, పేదలకు అన్యాయం చేసింది. అందుకే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం దానికి భిన్నంగా అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ముందుకెళ్తూ ఉంది. ఖచ్చితంగా ఈ అంబేద్కర్ గారి ఆశయాల్ని సాధిస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు భవిష్యత్తులో అంబేద్కర్ గారి ఆశయాలు తీసుకురావడానికి అనేక కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తున్నారు. మళ్ళీ కొత్త రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకురావడం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల కోసం. అట్లాగే ఉద్యోగ రిజర్వేషన్లు అమలు చేయడం జరుగుతుంది. అలాగే నిరుద్యోగ యువతకి లక్షలాది ఉద్యోగాలు కల్పించడానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా అట్టడుగు వర్గాలు బాగా చదువుకోవాలి. అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ఎన్డీఏ ప్రభుత్వం